ఓం మాతృదేవాయ నమః. ఓం పితృదేవాయ నమః. ఓం ఆచార్యదేవాయ నమః. భగవత్ భక్తులందరికీ నా నమస్కారాలు. ఈ భక్తియుతమైన ఈ వీడియోలు మీరందరూ చూసి ఇందులో ఉన్న తప్పొప్పులు కామెంట్ చేస్తారని ఆశిస్తాను. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అందరికీ పంపించండి. ఈ భక్తి వీడియోలు అందరికీ చేరవేయాలని నా అభిప్రాయం. ఇప్పుడు మన జగద్గురు ఆది శంకరాచార్యుల వారి జీవిత చరిత్రను క్లుప్తంగా నాకు తెలిసినంత వరకు, నేను విన్నంత వరకు మీకు చెబుతాను. జగద్గురు ఆదిశంకర భగవత్పాదులు అద్వైత సిద్ధాంత ప్రదాత. భారతీయ ఆధ్యాత్మిక చరిత్రలో ఒక వెలుగు దివ్వె, సనాతన ధర్మ పునరుద్ధరణకర్త. జగద్గురు ఆదిశంకర భగవత్పాదులు కేవలము 32 ఏళ్ల జీవిత కాలములోనే ఆయన సాధించిన కార్యాలు అసాధారణమైనవి. అస్తవ్యస్తంగా ఉన్న అనేక మత శాఖలను ఏకం చేసి షణ్మత స్థాపన ద్వారా హిందూ ధర్మానికి ఒక దిశానిర్దేశం చేసిన మహనీయుడు ఆయన. బాల్యము మరియు వైరాగ్యము కేరళలోని పూర్ణా నదీ తీరాన ఉన్న కాలడి అనే గ్రామము శివగురువు ఆర్యాంబ దంపతులకు శంకర జగత్పాదులు జన్మించారు. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయారు. శంకరులు తల్లి పెంపకంలో పెరిగారు. 8 ఏళ్ల వయసులో 4 వేదాలు అభ్యసించి సర్వజ్ఞుడు అనిపించుకున్నారు. ఒకనాడు నదిలో స్నానం చేస్తుండగా ఒక ముసలి ఆయన కాలు పట్టుకుంది. అది తన ప్రాణ త్యాగానికి సంకేతమని గ్రహించిన శంకరులు సన్యాసము స్వీకరించడానికి తల్లిని అడిగారు. ఆపత్ కాలంలో తీసుకునే సన్యాసానికి తల్లి అంగీకరించడంతో ముసలి ఆయన్ని విడిచిపెట్టింది. అలా తల్లి అనుమతితో పరమహంస పరివ్రాజకుడిగా ప్రయాణాన్ని ప్రారంభించారు. గురువు అన్వేషణ నిమిత్తము నర్మదా తీరం చేరుకున్నారు. గురువు కోసం నర్మదా తీరానికి చేరుకున్న శంకరులు అక్కడ గోవింద భగవత్పాదులను కలిశారు. ఎవరు నువ్వు అని గురువు అడిగిన ప్రశ్నకు శంకరులు 10 శ్లోకాలు నిర్వాణ షట్కం సమాధానమిచ్చారు. నేను మనిషిని కాదు, బుద్ధిని కాదు, అహంకారాన్ని కాదు, నేను శివుడిని, చిదానంద రూప శివోహం శివోహం. నేను శివుడిని, చిదానంద రూప శివోహం శివోహం అని ఆయన చెప్పిన సమాధానానికి ముగ్ధుడైన గురువుగారు శంకరుడికి సన్యాస దీక్షను ప్రసాదించారు. సిద్ధాంతకరణ మరియు భాష్యాలు గురువు ఆజ్ఞ మేరకు శంకరులు కాశీక్షేత్రానికి చేరుకొని అక్కడ ఉన్నతమైన గ్రంథాలను, వ్యాఖ్యానాలు రాశారు. ప్రస్థానత్రయి ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు మరియు భగవద్గీతలను ఆయన రాసిన భాష్యాలు నేటికి అద్వైత వేదాంతానికి మూలస్తంభాలు. అద్వైత సిద్ధాంతం. బ్రహ్మ సత్యం, జగత్ మిథ్య, జీవో బ్రహ్మణాపరం అంటే బ్రహ్మమే సత్యం, జగత్ అసత్యం,
జీవుడు బ్రహ్మం, బ్రహ్మం కంటే వేరు కాదనే పరమసత్యాన్ని ఆయన చాటి చెప్పారు. శంకర విజయయాత్ర, శంకర దిగ్విజయ యాత్ర. శంకరులు భారతదేశం అంతా పాదయాత్ర చేస్తూ అన్యమతస్థులను, పండితులను, శాస్త్రవేత్త చర్చలు చేసి అద్వైత మార్గంలోకి మార్చారు. మండనమిశ్రుడు. మాష్పతి నగరంలో మండనమిత్రుడితో జరిగిన సుదీర్ఘ వాదన చారిత్రాత్మకమైనది. ఈ వాదనలో ఓడిన మండనమిశ్రుడు శంకరుడు శిష్యుడిగా మారి సర్వేశ్వరాచార్య అనే నామంతో ప్రసిద్ధి చెందాడు. సామాజిక సమానత. కాశీలో ఒక చండాలుడు రూపంలో వచ్చిన పరమశివుడి ద్వారా కులమత భేదాలు లేవని గ్రహించి మనీషా పంచకం స్తోత్రం రచించారు. సన్యాస ధర్మాన్ని సుస్థిరం చేసేటందుకు శంకరులు దేశంలో 4 దిక్కుల 4 పీఠాలు స్థాపించారు. తూర్పు గోవర్ధన పీఠం, పూరి ఒరిస్సా ఋగ్వేదం, పడమర ద్వారకాపీఠం, ద్వారక గుజరాత్ సామవేదం, ఉత్తరం జ్యోతిర్మం బద్రీనాథం, ఉత్తరాఖండ అథర్వణ వేదం, దక్షిణం శృంగేరి పీఠం, శృంగేరి కర్ణాటక యజుర్వేదం. శంకరు కేవలం కఠినమైన తర్కాన్నే కాకుండా భక్తి సంతోషంతో కూడిన, భక్తి రసంతో కూడిన అనేక స్తోత్రాలు కూడా రచించారు. భజగోవిందం. మానవ జీవితం యొక్క అనిత్యతత్వాన్ని తెలుపుతూ సామాన్యులకు కూడా అర్థమయ్యేలాగా ఈ భజగోవిందం రచించారు. శంకరధర స్తోత్రం. ఒక పేదరాలి ఇంట్లో ఉసిరికాయను భిక్షగా స్వీకరించి ఆమె దారిద్ర్యాన్ని తొలగించడానికి లక్ష్మీదేవిని ప్రార్థించి చేసిన రచన. సౌందర్యలహరి, శివానందలహరి, శక్తి మరియు శివుని తత్వాన్ని వర్ణించే పరమోత్కృష్ట గ్రంథాలు. చివరగా 32 ఏళ్ల వయసులో కేదార్నాథ్లో అంతర్ధానమైన ఆదిశంకరులు తన మేధస్సుతో భారతీయ తత్వశాస్త్రాన్ని పునరుద్ధరించారు. ఆయన కేవలము ఒక మత గురువు కాదు, భారతదేశ సంస్కృతిని కాపాడిన జాతీయ సమైక్యతావాది, శిల్పి, ప్రపంచమే ఒక కుటుంబము అనే భావనను చాటిన ఆయన బోధనలు ఎప్పటికీ మనం మర్చిపోలేము. శృతి స్మృతి పురాణాలయం కరుణాలయం, శృతి స్మృతి పురాణాలయం కరుణాలయం నమామి భగవత్ శంకర లోకశంకరం. నమో